బాబోయ్! మామూలుగా కాదు. అసలా నరాలు తెగిపోతున్నాయి అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడ తగ్గలేదు. ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నారో, ప్రభాస్ గారిని ఎలాగైతే ఆ ఫైట్ సీన్‌లు గానీ, ఆ కథ కానీ, ఆ ఎమోషన్స్ కానీ ఎలా చూడాలనుకుంటున్నారో యాసిడ్ దింపేసాడండి. అసలా వేరే ప్రపంచం చూపించాడు స్క్రీన్ ప్లే అయితే మాత్రం. ఎలివేషన్స్ చెప్తున్నా కదా! ఎవడో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాడిని ఎలివేషన్ షాట్లు చూపించాడంటే ప్రభాస్ గారు అసల ఎలా ఏ రకంగా చూపించారో ఊహించుకోండి. అసలు మామూలుగా లేదండి. ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అయితే మాత్రం చాలా గూస్ బంప్స్. అదే పాత తుప్పు పట్టిన అంబాసిడర్‌ని సెల్ఫ్ కొడితే ఎలా ఉంటదో అలాగా కంట్రోల్‌గా ఉన్న ప్రభాస్ గారిని లేపి, 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 లేపి రెచ్చగొడితే సెకండ్ హాఫ్ అంతా మాత్రం ఒక పిచ్చెక్కిపోయిన ఒక ఒక దున్నలా తయారయ్యాడండి నిజంగా. ఒక డ్రగ్స్ ఎక్కేసిన మైండ్‌కంతా ఎక్కేసాడు. ఒకటండి సినిమా చూసినప్పుడల్లా కూడా ఈ చలికి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళామో కానీ ఆ నరాలు తెగిపోతున్నట్టు అనిపించింది అనమాట. ఆ బీజిఎం అయితే మాత్రం అదరగొట్టేసాడు అసలు. ఇచ్చాడు. అంటే ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సంక్రాంతికి థియేటర్లు సరిపోవండి ఇది. నాకు తెలిసి పశ్చిమ గోదావరి అటు సైడ్ భీమవరం అయితే మాత్రం నాకు తెలిసి థియేటర్లు సరిపోవు. ఎందుకంటే ఒక్కొక్క ఫైటు, ఒక్కొక్క షాటు, అసలు ప్రతి సీను కూడా అసలు మామూలుగా లేదు. మైండ్ బ్లాక్ అసలు. శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటంటే శృతి హాసన్ కథని రివీల్ చేస్తూ ఉంటుంది, కథను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి జనాలకు అర్థమయ్యేలాగా. తన మధ్యలో మనకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది అనమాట. అసలు ఈ సినిమా ఈ మధ్యలో క్యారెక్టర్లో జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, కన్నడ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ క్యారెక్టర్లన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ మనకి సస్పెన్స్లో వదిలేసాడు. పార్ట్ 2లో మాత్రం నాకు తెలిసి లేదండి. కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదు. ఫస్ట్ పార్ట్ అంతా కూడా కొంచెం ఆ స్క్రీన్ ప్లే కనపడుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా అది బాలీవుడ్ మూవీయా, టాలీవుడ్ మూవీయా, కోలీవుడ్ మూవీయా తెలియకుండా అసలు గింగరాలు తిప్పించేసాడు అసలు మామూలుగా.